ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్తే సార్. నమస్కారం. చలసాని గారు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు, అమిత్ షాతో కలిశారు. పొత్తులకు సంబంధించి చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత జగన్ గారు వెళ్లారు, ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈయన కలిసిన గంటల వ్యవధిలోనే జగన్ గారు కలిశారు. కళ్యాణ్ గారు కూడా ఫ్లైట్లో కళ్యాణ్ గారు కూడా కలవబోతున్నారు. వరుసగా ఢిల్లీకి క్యూ కట్టారు సార్. అంటే భారతీయ జనతా పార్టీ పెద్దల భజన చేస్తున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా ప్రస్తుత పరిస్థితి? భజన అని అనొద్దండి, అవమానకరంగా ఉంటుంది నాయకులకి. దయచేసి అలాంటి పద్యాలు మనం వాడకూడదు. ఎందుకంటే దారుణంగా వాడాలని చెప్తారా? లేకపోతే అవును, అది భజన కాదు, బానిసత్వం అండి అది. భజన అనేది కొంచెం ఏదో ఉంటుంది. భజన చేసుకుంటే ఇక్కడ కూర్చుని మోడీ గొప్ప అయినా, మోడీ గుజరాత్ బుల్లెట్ ట్రైన్ వేసుకున్నారు, మోడీ గుజరాత్కి మనకి ఓపెన్ పర్వాలేదు రైల్వే యూనివర్సిటీ పెట్టుకున్నారు, మోడీకి 1,50,000 కోట్లు మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టించుకున్నారు. మనకు రావాల్సిన ఉద్యోగాలన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పోగొట్టారు. అయినా పర్వాలేదు మోడీ గారు బాగున్నారు. దిక్కుమాలిన హైదరాబాద్, దిక్కుమాలిన విజయవాడ అనుకుని మోడీ గారు అనుకుని అక్కడ కావాల్సిన గాంధీనగర్కి అన్ని మెట్రోలు వేసుకుంటున్నారు. రూపాయో లేదు హైదరాబాద్ విశాఖపట్నాన్ని మెట్రోలో. ఇది భజన అంటారు. ఎంత మంచివాడు మోడీ గారు, మంచాడు కాబట్టి దోలేరా సిటీని డెవలప్ చేసుకున్నారు. మోడీ గారు ఎంత బ్యూటిఫుల్ మనిషో. అలా ఆయన ఆహార్యం గడ్డం నడుస్తూ ఉంటే దేవతలు దిగి వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకనే ఆయన ఇది ఆ గిఫ్ట్ సిటీకి మొత్తం ఇన్సెంటివ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావాల్సిన ఇన్సెంటివ్స్, దక్షిణ దేశంలోని ఇన్సెంటివ్స్ అక్కడ పెట్టేసుకుని లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ని అభివృద్ధి చేసుకుని మొత్తం అటు వెళ్ళిపోతున్నాయి. 1,00,000 కోట్లు విలువ చేసి ఎక్స్ప్రెస్ రైల్ని భలే తొందరగా పుచ్చేసి గుజరాత్లో తిప్పుకొచ్చారు. ఢిల్లీ నుంచి అద్భుతంగా చేశారు గుజరాత్కి అని దాన్ని భజన అంటారు. ఇప్పుడు భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి న్యాయం, అలాంటి పరిస్థితి ఉండాలి, అలా అభివృద్ధి జరగాలని చెప్పి కోరుతున్నారేమో ఢిల్లీ వెళ్ళి. మనం ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు, మనం పక్కనాటి పట్టుకొట్టాలనుకునే జాతి తెలుగు జాతి కాదు. పక్కా గుమా వ్యాపారుల బ్యాచ్లో తెలుగు జాతి ఉండదు. ఈడిఎంఈ లాంటి దుర్మార్గుడు ఎందుకు ఆ విధంగా వేయాడో, ఎక్కడి నుంచి వెళ్ళిన వ్యాపారులు అక్కడికి వెళ్ళి దిక్కుమాల 1,500 రూపాయలు వడ్డీయా? ఏమన్నా 10 రూపాయల వడ్డీకే కింద పడిపోతారు. హైదరాబాద్లో, విజయవాడలో 1,500 రూపాయలు వడ్డీయా? దక్షిణాఫ్రికాలో ఆ జులు తెగ మీద ఎందుకని ఏ ప్రాంతం, ఏ పటేల్సీలు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టారండి? ఇండియాలో ఎవరి వల్ల అక్కడ ఇండియన్స్ మీద, డర్బా మీద దాడులు తగినాయి? ఒకళ్ళు చేసిన పొరపాటుకి మిగతా వాళ్ళందరూ బలైపోవాలా? చాలా బాధాకరం అండి. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్. ఇప్పుడు టీడీపీ బలవంతంగా కలుస్తుందా లేకపోతే ఇష్టపూర్వకంగానే కలుస్తుందా? నేను అనుకుంటున్నాను, మీ అంచనా? నాకేం మీ జర్నలిస్టులాగా కిట్లు దురు చూసి ఏం జరుగుతుందో రాసే అది నాకు లేదు. కానీ ఒక ఉద్యమ నాయకుడి కింద డెఫినెట్గా మేము చూసాం కదా. మేము గత 4-5 రోజులు ఢిల్లీలోనే ఉన్నాం. ఇవాళ వచ్చాం. ఆ రోజు ఎలాంటి ఉద్యమాలు చేసాం ఢిల్లీలో? ధర్నాలు కానీ, ఇది కానీ, సెమినార్స్ కానీ, ఇంటలెక్చువల్స్ మీట్ అన్నీ ఢిల్లీలో ప్రొఫెసర్లు అందరితో ఇంటలెక్చువల్స్ మీట్ పెట్టాం, స్టూడెంట్స్కి సెమినార్స్ పెట్టాం. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. భయపెట్టి తప్పితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు కోడిని తీసుకోండి, కోడి రెక్కలన్నీ లాగేయండి, కేకరంగా అరుస్తూ ఉంటుంది. రెక్కలన్నీ మొత్తం దాని మీద బొచ్చంతా పిగేసేయండి, బాధతో విలువలాడుతుంది. వదిలిపెట్టిన తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు 4 గింజలేయండి, మీ కాలు చుట్టూ తిరుగుద్ది. గింజలు తింట పాత మర్చిపోతాయి. శివుని ఆజ్ఞ లేదైనా చేమన్నా కుట్టదు, మోక్షగారుల ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అనే ఒక దక్షిణాది స్టాల్వార్ట్ లీడర్, ఆయన అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారంటే అది కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారు తెలవకుండా జరుగుతుందండి. మళ్ళీ ఆళ్లే పిలిచి చిత్తకబాదుడు బాచి చెప్తున్నాను, ఆళ్లే పిలిచి కంగారు పడమాకండి అమృతాన్ని రాసుకోండి అని చెప్తారా? తప్పనిసరి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి మనిషిని, గోపాలకృష్ణ ద్వివేది గారు లాంటి మనిషిని, వీళ్ళందరూ ఆర్య సంస్కృతికి బాగా ఉన్నారని చెప్తూ ఉంటారు మిగతా వాళ్ళు. ఇట్ ఇస్ ట్రూ, ఐ డోంట్ నో అండి. అలాంటి 6-7 మనుషులు పెట్టుకుని అపధర్మ ముఖ్యమంత్రి లేని పెట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాలో లేదో బోరున బాధపడే స్థితికి తీసుకొచ్చారు ఆయన. ఇవాళ అలాంటిది ఇవాళ ఈయన పిలిచి ఆయన సీట్లు అరకులోయ, రాజమండ్రి, తిరుపతి, తిరుపతి, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారి గిఫ్ట్, ఆంధ్రప్రదేశ్ని ఆఖరి బాల్ వరకు ఆడతానని చెప్పి నిజంగా మోసం చేశారు వాళ్ళు తెలవాలి. అలాంటి వ్యక్తులకి తీసుకెళ్ళి వాళ్ళకి కానీ పురంధేశ్వరి గారు 10 సంవత్సరాల నుంచి గౌరవించారు కాంగ్రెస్ పార్టీ. అలాగనే మంత్రి పదవి అధికారం నుంచి పోగానే సరిగ్గా విభజన హామీలప్పుడు, రాష్ట్ర విభజనప్పుడు రాజీనామా చేసిన వాళ్ళ నాన్నగారి పేరు నిలిపేవారు ఆవిడ. అప్పటి వరకు కూర్చుని కంగారు పని ఏదో కొంత ప్రయత్నించి ఉండరు అన్నాం. ఎందుకంటే కొంత తండ్రి గారి ఒక భావం, ఆవిడ ఒక
ఉంటుంది. ఆఖరి పదవిలోని మించి తకేలమని చెప్పి బీజేపీలో మహిళా వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయిపోయారు. నాకు అర్థం కావట్లేదండి వీళ్ళేంటో. అందువల్ల అక్కడ రాజంపేట ఒకటి, హిందూపురం ఒకటి, అరకోటి, నరసాపురం ఎవరా బహుశా కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి కావాలని మంత్రులను, రాష్ట్ర మంత్రులు ముగ్గురు చేయాలని అని ఆలోచిస్తున్నట్టున్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో, బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం అనేది వాళ్ళ బలవంతం మీదే. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో 90 చక్కని చెప్పి మోడీ గారు అపాయింట్ తహతా ఇది నిజమా కాదా మోడీ గారు అడగండి. ఎప్పుడు ఆత్మహత్య రాసినట్టు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. 2002లో అక్కడి నుంచి కాదు మీరు ఎంపీసీని అడగండి ఎవరన్నా. నేను ఏపీ భవన్కి వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్తే దారిలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేయడం సరికాదు, అది కూడా ఒప్పుకుంటాను. ఓ తోటి ముఖ్యమంత్రి నచ్చకపోతే ఆయన ఏమన్నా నచ్చలేదు, నాకు ఇష్టం లేదు మీరు చేసిందని అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళ అద్వానీ గారికి ఏం చేశారు చూశారు. వాళ్ళందరూ ధ్యానం తిడుతున్నారు. ఆ టెంపుల్ ఒక్కడే ఈయన ఒక్కడే వెళ్ళిపోయి రాజా మాట్లాడిన గండ పేరుండ దుష్ట ప్రచండలాగా ఆయన ఒక్కడే ఇనప కచ్చీడాలు అవతల పెట్టేసి అద్వాన్ లేదు వచ్చినా ఇనప కచ్చీడాలు బయట ఉండాల్సిందే. ఈయన సామంతరాజు అంగరక్షకులు గారు వెళ్తూ ఉంటే ఎగిరెగిరి అసలు పాపం ఆయన ఎంతే ఉంటాడు. ఎవరో సచిన్ టెండూల్కర్ అదో భారతరత్న ఎగిరెగిరి చూస్తున్నాడు. ఇంక అందట్లేదు కచ్చీడాలు ఇనుప కచ్చీడాలు పెట్టారు. దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో మంచి భయంకర నిరంకుశులు తర్వాత తన ప్రాణభయం ఉంటే తప్ప ఎవరు వెళ్ళిపెట్టారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రవిప్రకాష్ వాళ్ళ మంత్రివర్గ సహచరులు రవిశంకర్ ప్రసాద్ గారిని చూశాను, అమితాబ్ బచ్చన్ గారిని చూశాను, రజనీకాంత్ గారిని ఇలా వేసేస్తారేంటి నాకు అర్థం కాదు. కినప కట్టడాలు బయట పెడితే తలకాయలు ఎగేసుకుని ఆ దృష్టిలో ఇలా చేతులు పెట్టి మోకరిల్లుతున్నారని దేవుడు మోకరిల్లాలి, దేవుడు దేవాలయం ఉంది ఆయన మోకరిల్లటం ఏంటో నాకు అర్థమే కావట్లేదు. 2 చేతులు జోడించి కింద పోకుండా నాకు అర్థం కావట్లేదు. అలాంటి సంస్కృతి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరన్నా సరే లేకపోతే ఆయన పంచమంగ దళాలను ఆదేశిస్తే వీళ్ళందరూ కిక్కురు అనుకోవడం. నేను చెప్పింది మనసు బాధగా ఉన్నా ఇది సత్యం. హిందూ మతం అనేది మేము హిందూ మతం ఖచ్చితంగా గొప్పగా ఉండాలని కోరుకుంటాం. ప్రపంచంలో గొప్ప ఒక వసుదైక భావన ఉండే గొప్ప మతం, కానీ దానికి పేటెంట్ బీజేపీది కాదు. అలా చేసేసారు. ఎంఐఎం ముస్లిమ్స్కి పేటెంట్ కాదు, అలా చేసేసారు హైదరాబాద్ ఓల్డ్ టౌన్ లాంటి ప్రదేశాల్లో. అందుకని చంద్రబాబు నాయుడు గారు తమ బలవంతంగానే వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ వ్యక్తి అనుకున్నారండి. ప్రపంచంలో 10 మంది ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్న సోనియా గాంధీ గారి మీద తిరుగుబాటు చేశారు. వచ్చిన పదవిని వద్దనుకున్న కాలుతో వద్దనుకున్నాడు ఆయన. నేను నిజమండి, ఫ్యాక్ట్ అది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎంత స్టాల్ వాట్ లీడరో దేశ రాజకీయాలు తిప్పుతున్నారో సోనియా గాంధీ గారిని ఛాలెంజ్ చేసి జైల్లో ఉన్న ఆ రోజు జైల్లో వీళ్ళందరూ అంటారు. గులాం నబీ ఆజాద్ గారు ఏమన్నారు, మా కాంగ్రెస్ పార్టీ బాగుంటే జైలుకి వెళ్ళేవాడే కాదన్నారు కదా. అంటే కేసులు నువ్వు పెట్టించావు కదా అని అర్థమైపోయింది కదా. అవును, అడుగుతున్నాను, నిలబడిన మనిషి జైల్లో ఉండి అలా నిక్కచ్చిగా నిలబడిన మనిషి తక్కువడా? ఇవాళ ఆయన కూడా కేసుల మీద పెట్టి పోటీ తేల్చాలి. జైలు అయితే జైలు వేయండి, కేసులు తేల్చండి. అవినాష్ గారిని లోపల ఉంటే కేసు వేయండి, ఎవరు వద్దన్నారు. ఇప్పుడు పైన మీద కత్తి పెట్టి ఆడిస్తున్నారు నేను చెప్తున్నాను. చంద్రబాబు గారు కలిసిన వెంటనే గంటల వ్యవధిలోనే వెళ్ళి జగన్ గారు కలిశారు. ఈయన కేవలం రాష్ట్ర హోదాకు సంబంధించి కావచ్చు, విభజన హామీలు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడొచ్చారా, లేకపోతే ఏం మాట్లాడి ఉంటారని మీకు డౌట్? ప్రజల్లో చెవుల్లో క్యాలీఫ్లవర్లో మామూలు పూలు పోయి క్యాలీఫ్లవర్లో క్యాబేజీ నిలుస్తే లేదు, దానికి స్పెషల్ ఆర్నమెంట్ పెట్టాలేమో. ఈ పెట్టుకున్నాను చెప్తే అక్కడ వెళ్ళినప్పుడు వినతి పత్రంలో అది రాస్తారు. సరే ఆయన వద్దనలేదు, అంతవరకు సంతోషం. ఇది వేస్ట్ అని అనలేదు, అంతవరకు సంతోషం. కానీ ఏంటంటే మెడలోంచి చేస్తారు, మెడలోంచారు. ఎందుకంటే కేసులు పెట్టి ఆడిస్తున్నారండి. నాకు బాధ కలుగుతుంది ఈ ముగ్గురు మీద కూడా, నాయకుల మీద నాకు ప్రేమ ఉంది. ఈ నాయకులు, తెలుగు జాతి నాయకులు అంటే ఆ గుమా వ్యాపారుల కంటే వ్యాపారులు అంటే ఏముంటుందండి, వీళ్ళ ముగ్గురిని తోలు బొమ్మలు ఆడిస్తున్నారు చూసారా, అది బాధగా ఉందండి నాకు. మన కళ్యాణ్ బాబు గారు ఎవరు మోడీ గారిని రమ్మనండి ఇక్కడికి, ఆయన పేరు చెప్పి మోడీ గారి మీటింగ్ అని సొంతంగా జనాలు తోలకుండా రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. కళ్యాణ్ గారి కంటే తక్కువ మంది వస్తారు, మీరు నమ్మకపోయినా నిజం ఇది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా కళ్యాణ్ గారిని మోడీ గారిని పోటీ మోడీ గారు డిపాజిట్లు కోల్పోతాడు. అలాంటి కళ్యాణ్ బాబు గారిని ఈయన ఏం చేశారండి, తీసుకుని 5 సంవత్సరాలు ఆ రోజు నుంచి ఏమీ లేకుండా కనుక ఇస్తే ఏది మద్దతు ఇచ్చారు కదా. ఈయన నితిన్ గారిని కల్పించారు, ఆయన అమిత్ షా గారు వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిపించారు. ఈయన మొహం కూడా చూడలేదండి, సత్యం అని నేను చెప్పేది. జనం ఏమనుకుంటారు, డేట్లు వెరిఫై చేసుకోండి. ఏంటి వీళ్ళందరినీ కలిపి మీ పొత్తులో ఉన్నారని చెప్పిన మధ్యలో వెళ్ళిపోయిన తర్వాతకు వచ్చి పొత్తులో ఉన్నారు కదా అంటే ఇక తప్పనిసరి మోడీ గారి మీటింగ్కి ఎక్కడికి పిలిచారు. వైజాగ్ పిలిచి ఏదో మాట్లాడినట్టు అసంతృప్తి ఏదో చేసి తర్వాత ఢిల్లీ ఏదో ఇదా 5 సంవత్సరాలు కలిశారండి. ఈయన చెప్పుకోండొచ్చు, వాస్తవాలు తెలియదు ప్రజలకి. అలాంటి మా తెలుగు బిడ్డను అవమానించింది కదా ఆ రోజు. ఏం జరిగిందో, రాజీవ్ గాంధీ గారు అవమానించారని కదా ఎన్టీఆర్ గారు ఎంత అంజయ్ గారిని అవమానిస్తే. అలాగే నేను చెప్తున్నాను, నాకు ఇష్టం అండి వాళ్ళందరూ.
ఎవరేమన్నా ఏమన్నా అనుకోండి, వీళ్ళని బూతులు తిడతాం, వాళ్ళని బూతులు తిడతాం, వీళ్ళని బూతులు తిడతాం, దీంట్లోనే సగం ట్రోలింగ్లు అయిపోతున్నాయి. ఓకే. ముగ్గురు మా తెలుగు బిడ్డలు నాకు కావాలి, వాళ్ళని ఆడిచ్చిన దుర్మార్గులు వాళ్ళని చెప్తే మాత్రం ఎవరు రారు. నేను చెప్పింది ప్రతి గుండెలోనూ తెలుగువాడు, ఆంధ్రుడు అనేవాడు ప్రతి గుండెలోనూ గుర్తుంచుకోండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన, తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్టీఆర్ గారి అభిమానులు అయినా సరే, లేదా కళ్యాణ్ బాబు గారి అభిమానులు అయినా సరే, ఇక నేను చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ కానీ బీజేపీతో కలిసిన తర్వాత ఏంటి సార్ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? టీడీపీ, జనసేన, నేను ఒక ఉద్యమకారుడిగా అయితే ఏ పార్టీ ప్రత్యక్షం కలిసినా పరోక్షం కలిసినా తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటా. ఒకసారిగా తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటా. అంటే మీరు భారతీయ జనతా పార్టీతో కలిసిన ఏ పార్టీ అయినా ప్రత్యక్షం కలిసినా పరోక్షం కలిసినా తుక్కుగా మామూలు ఓడిపోవాలని కోరుకుంటా, తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటా. అది ఒక ఉద్యమకారుడు. ఎందుకు వాళ్ళ హామీలు అమలు చేస్తే బీజేపీకి గెలవమనండి, ఐడియాలజీ మీ పర్సనల్ ఒపీనియన్ అది నా. కానీ విశ్లేషకుడు అడిగితే వేరే చెప్తాను. నాకు ఎంతసారి కూడా చెప్పింది అది మీకు. నేను ఢిల్లీలో గమనించిన ప్రకారం వీళ్ళు ఆడిస్తున్నారు. నా దురదృష్ట క్షణాల్లో మేమందరం ఢిల్లీలో ఉన్నాం 100 మంది. వీళ్ళందరూ చేరి అక్కడ కూర్చుని మోడీ గారికి నా కాళ్ళకి నమస్కారం చేస్తారా లేదంటే చేతులు పట్టుకున్నారో మాకు తెలియదు. బయట కనపడింది అయితే మీరు ఊహించుకుంటారు, కాలు పట్టుకున్నారు మార్ఫింగ్ చేస్తున్నారు. కానీ అదలేదు మానసికంగా ఎప్పుడో కాలు పట్టుకున్నారు వెళ్ళి. స్వయంగా రాహుల్ గాంధీ గారే చెప్పారని చెప్పేసి మీరు గత ఇంటర్వ్యూలోనే చెప్పారు. రాహుల్ గాంధీ గారి కళ్ళలో నిజాయితీ కనపడింది. ఢిల్లీలో మీ ఇద్దరం కలిసి సభలో పాల్గొన్నప్పుడు కానీ, ఆయన భారత్ జోడో యాత్ర కానీ, బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహరావు గారు ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతామని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సానుకూలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ టికెట్ మీద చలసాని గారు జీవీఎల్ గారిని ఓడించడానికి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయకూడదు కాంగ్రెస్ తరఫున? ఒకటి చెప్తున్నానండి, 2019 ఎన్నికల్లో సర్వేస్ వచ్చినాయి కాబట్టి ఆంధ్రజ్యోతి మీద చూడండి, ప్రత్యేక హోదా సాధన 2.4%. మేము కానీ వామపక్షాలు కానీ మిగతా అందరూ కలిపి వెళ్తే ఓటింగ్ వచ్చేది. కాంగ్రెస్ పార్టీకి 1.24% వచ్చింది. బట్ లాట్ ఆఫ్ ఇవాళ కానీ ఒకటి చెప్పండి నాకు, మేము 2014 లేని వివాదాలు 2010 కాంగ్రెస్ నమ్మి మోసపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మించి మోసం చేసింది. నేను చెప్పే సత్యం. మా సోదరులు గవర్నీలు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వస్తే 4 లక్షల కోట్ల లాభం ఇచ్చింది, ఇలా వస్తాయని చెప్తూ ఉండొచ్చు పార్టీ కోసం. ఎందుకు బిల్లులో ప్రతిదాని గురించి కూలంకషంగా డెఫినెట్గా నేను మాట్లాడతాను. వాళ్ళు ఏం చేశారని మాట్లాడతాను. 2 పార్టీలు మోసం చేసాయి కాబట్టి ఆ పార్టీలతో నేను కాదు. ఇవాళ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కొంత చేస్తారని నమ్మకం ఉంది. కానీ ఏకపక్ష వైఖరులు ఏంటండి? 7, 8, 9 తారీఖుల్లో ఢిల్లీలో మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా మీటింగ్లో కూర్చొని మాట్లాడిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆవిడ వెళ్ళిపోయి షో బిజినెస్ అండి అదేమన్నా డూ రెస్పెక్ట్స్ హెర్. కనీసం కలిపి సొంతంగా చేసుకోవడం ఎవరు పర్మిషన్ చేయక్కర్లేదు, కాదంటలేదు. కనీసం చెప్పాల్సిన పని లేదా? 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నారన్నా, ఎక్కడ వచ్చినారు కదా, లేటెస్ట్గా వస్తే బుల్లెట్ దిగుతుంది, ఆ పాయింట్ సినిమా డైరెక్ట్ వేసుకోమనండి. నాకేంటి సంబంధం ఆంధ్రప్రదేశ్కి? మీకు నాకు తెలంగాణకు కూడా సంబంధం అని చెప్పాను నేను. నాకు తెలుగు జాతి మొత్తం సంబంధం, ఒక ప్రాంతాన్ని ఎప్పుడు కాదనుకోవాలా. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉపాధి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది కానీ నిలబడ్డాం. తెలంగాణ కూడా బాగుండాలని కోరుకుంటా. 13.5 కోట్ల మంది తెలుగు పంచుకుంటా. ఆయన తిట్టి ఏం తిట్టి ఆ నాయకుని తిట్టి ఇదేనా జీవితం అండి? నేను ఎప్పుడు దూషించండి చూశారు మీరు? రాజశేఖర్ గారు, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ తప్పని చెప్తాను. బూతులు తిట్టేస్తాను, తిట్టేసి ఇవాళ మళ్ళీ వాళ్ళతో కడుతానంటే ఏం చేద్దామండి? రాజకీయాలు మతిమరుపు వచ్చిందంటారా? నేను ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద కేంద్ర నాయకత్వం మీద నమ్మకం ఉంది. కానీ రాష్ట్రంలో ఏకపక్ష వైఖరితో దీంతోనే పోగొట్టుకున్నారు వాళ్ళు. నితీష్ కుమార్ గారిని ఆ యాత్ర వస్తుంటే మా మమతా బెనర్జీ గారిని వాళ్ళు ఆ స్థాయిలో పోగొట్టుకుంటే ఇక్కడ ఈ స్థాయిలో ఆలోచిద్దాం. నేను ఊరు వారు ఎవరైతే మోసం చేశారో ఖచ్చితంగా చెప్తానండి. నేను నాకు నెగ్గడం అని కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓడించడం లక్ష్యంగా ముందు నేను ఉత్తర భారతీయ జనతా వాళ్ళు నెగ్గినా కూడా అబ్జెక్షన్. ఎందుకని ఐడియాలజీ సవరించుకోమనండి. హోదా విభజన హామీలు 9 సంవత్సరాలు చేసిన బడ్జెట్ చేసిన మోసాన్ని సవరించమనండి. ఖచ్చితంగా నేను అన్నాను కదా, బీజేపీలో నువ్వు చేరు, మేము అన్ని చేసేస్తాం, ఐడియాలజీ మార్చుకుంటాం, ఈ విద్వేషాలు తెచ్చుకుంటాం. బీజేపీ కలుస్తున్న కూటమి అధికారంలో బీజేపీలో మీరు రమ్మన్న దండం పెట్టి 1000 కొబ్బరికాయలు కొడతానని చెప్పాను. నాకేంటి, నా తెలుగు జాతి ఇంపార్టెంట్ అండి. నాకు తెలంగాణకు న్యాయం చేయమంటే అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి సంబంధించిన హోదా కావచ్చు అన్ని సమస్యలు పరిష్కృతం అయితే అప్పుడు బీజేపీకే మీరు ధన్యవాదాలు చెప్తారు. ధన్యవాదాలు కాదు, మీరు ఏం చేయమంటే చేస్తాను నా రాష్ట్రం కోసం. నేను జోక్ చేయట్లేదు. ఇవాళ బీజేపీని మెచ్చుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను నేను. కాదు, ఇక్కడ కాదండి. అలా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకత ఇచ్చేవారు కదా. కేంద్రంలో అధికారం వచ్చిన ఏడవట్లేదని అర్థమైపోయింది కదా. రాష్ట్రంలో అధికారం వస్తే చేయగలిగింది ఏదండి? బీజేపీ వచ్చి కాంగ్రెస్ వస్తే, రాష్ట్రం వస్తే అధికారంలోకి వస్తే నేను చేయగలుగుతారా హోదా మీద? కేంద్రంలో ఉన్నాడు చేయట్లేదు కదా. ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నారు కదా, నమ్ముతారండి మీరు? ఇంత దుర్మార్గం లోతుగా ఆలోచించాలి. చూద్దాం సార్, భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చలసాని గారు. నమస్కారం.